సార్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయితే చాలా అద్భుతంగా జరిగింది. మోదీ గారు రావడం చూసాం. అమిత్ షా గారు, చాలా మంది చిరంజీవి గారు, చాలా మంది చీఫ్ గెస్ట్‌లు, పొలిటీషియన్స్ అందరూ వచ్చారు. అయితే ఈ సభకు రేవంత్ రెడ్డి గారు వస్తారు అని చెప్పేసి అంతకుముందు ప్రచారం జరిగింది. ఆయన కూడా ఒక సందర్భంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్వైట్ చేస్తే పక్కా వెళ్తాను ప్రమాణ స్వీకారానికి అని చెప్పడం కూడా చూసాము. మరి ఆయనైతే రాలేదు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి ఇన్వైట్ చేయలేదా? లేకుంటే ఆయనే రాలేదా? ఏం జరిగింది? అసలు ఏం కారణం? ఇక్కడ రాజకీయంగా కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఆయన ఫక్తు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీజేపీ దిగిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికైనా ఇంతమంది ఉంటారనుకోను. నడ్డా ఉన్నాడు, గడ్కరీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, పురంధరేశ్వరి ఉంది. అంతే కదా, చేతిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. అందువల్ల మా బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీతో ఆయన చేతులు కలపకూడదు. వస్తే పెద్దన్న చిన్నన్న ఏదో అనాలి. అక్కడ పొరపాటున పెద్దన్న అన్నట్టు వైరల్ అయిపోతుంది ఆ న్యూస్. కొన్ని కామ్గా ఊరుకుంటే ఆయన దృష్టిలో చెడ్డగా ఉంటాడు. తర్వాత ఏంటంటే ఈయన మీద ఒక పుకార్లు, అవి నిజం అవ్వాలని ఎక్కడా లేదు. ఏం తొందరలో కానీ ఎప్పుడు కానీ బీజేపీలో చేరుతాడు అనేటువంటి ఒక వదంతి ప్రచారంలో ఉంది. ఇప్పుడు వెళ్ళినట్టయితే ఆయన మీద ఉన్న వదంతి నిజం అవుతుంది. ఇంత దూరం ఆలోచించాలి. తన రాజకీయ గురువు లేదా ఆయన అనుచరుడు లేదా అన్నీ ఆయన చెప్పిన మాటలే. గురువు అంటాడు, అనుచరుడు అంటాడు, సహవాసి అంటాడు. ఏదైనప్పుడు కూడా ఆయన శిష్యుని అంటాడు. ఏదైనప్పుడు కూడా ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళేటువంటి సమయం సందర్భం ఇది కాదు. ఇక్కడ తెలంగాణలో మాత్రం అందరూ వేడెక్కిపోయి ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా చేయమంత తప్పు దొరుకుతుందా, దాన్ని ఆకాశవంత చేసి బదనాం చేద్దామన్న ఆలోచనతో ఎదురు చూస్తున్నారు. అటువంటి దానికి ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో చేతులు కలిపాడు, వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. కాబోయే సీఎంతో ఈయన చేతులు కలిపాడు. ఆయన కలిసి మొత్తం తెలంగాణని అటు ఆంధ్రాని మెక్కేస్తారు. ఎన్ని వస్తాయి కదా. కలిసినట్టయితే ఎలాగ చంద్రబాబుకి నమస్కారం పెట్టాలో, ఆయన దగ్గరకు వినయంగా విధేయతగా ఉండాలా. మరి ఇన్ని కాసేపు మాట్లాడుకుంటారు. అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మరి ఎన్ని వస్తాయి పుకార్లు, ఎన్ని రూమర్లు వస్తాయి. అందువల్ల ఇవన్నీ ఆలోచించి తెలివిగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. తన తాలూకు గ్రీటింగ్స్ అయ్యో పంపిస్తాడు. ఈ పార్టీకి పంపించే ఉంటాడు చంద్రబాబు నాయుడికి, విష్ యూ ఆల్ సక్సెస్ అని. కనుక ఇన్ని కారణాల చేత రేవంత్ రెడ్డి రాలేదు, కానీ లేకపోతే తప్పకుండా వచ్చి ఉండేవాడు. అలాగని రేపటి ఆంధ్రప్రదేశ్తో రేవంత్ రెడ్డికి చాలా సత్సంబంధాలు ఉంటాయి. అసలు ముందు వీళ్ళిద్దరూ కూడా తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ సజావుగా సాగుతాయి అంటే చంద్రబాబు నాయుడు ఆ విషయంలో చతురత ఉంది కదా. ఇద్దరి మధ్య సఖ్యతగానే వాళ్ళ తాలూకు వాటాలు తీసుకుంటారు. అంటే మామూలుగా ఇటువంటి వేడుకల పైన పెద్ద పాలిటిక్స్ అయితే పట్టించుకోరు కదా. అంటే మోదీ గారు ఎన్నోసార్లు తెలంగాణకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలవడం, అక్కడ బడే బాయ్ ఇటువంటి వాక్యాలు మాట్లాడుకోవడం, అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అయితే కనిపిస్తుంది. మరి ఇటువంటి సభలప్పుడు ఇటువంటి రాజకీయాలు మాట్లాడుకుంటారంటారా? ఇటువంటి విభేదాలు వస్తాయంటారు. అలా వెళ్ళినందుకే కదా ఆయనకి ఎంత పెద్ద బిగినింగ్లోనే పెద్ద వేసిన వాత ఏంటంటే బడే బాయ్ అండమే కదా. ఆయన చోటా బాయ్ అన్నాడు అంటే ఇంకేది ఇద్దరి మధ్యన ఏదో ఉందిరని నెక్స్ట్ ఉంటారు కదా సోషల్ మీడియా. ఆ ఫంక్షన్కి వెళ్ళబట్టే, ఒకవేళ అది తెలంగాణకి సంబంధించిన ఫంక్షన్ అయితే వాళ్ళకి ప్రోటోకాల్స్ ముందుగా ఇచ్చినట్టయితే, ఇలా మోడీ గారు వస్తున్నారు మీరు కూడా హాజరవ్వండి అని చెప్పినట్టయితే కేంద్రం నుంచి ఏవైనా పిఎంఓ ఆఫీస్ నుంచి, అప్పుడు పర్వాలేదు. అలా కాకుండా ఇది గుంపులో గోవిందలాగా అయిపోయిందన్నమాట. వాళ్ళ ఫంక్షన్కి ఈయన వెళ్ళడం ఏంటి. అందువల్ల ఆ మాటతోనే కొంత వైరల్ అయ్యింది, రూమర్లు వచ్చాయన్నమాట. మోదీతో మంచి అండర్స్టాండింగ్ ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదని. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఊరికే అగ్నికి ఆర్జ్యం పోయడం ఎందుకు, దండగా చిన్న మంట లేచింది, దాన్ని ఆపేస్తే సరిపోతుంది. ఇంకాస్త నెయ్యి పోసినట్టుతో బగ్గు అంటుంది అన్నమాట. అలాగే అగ్నికి ఆర్జ్యం పోసినట్టుగా అవుతుంది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారికి కలిసి రెండు తెలుగు రాష్ట్రాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు అంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆయన ట్వీట్ చేశారు, ఇద్దరం కలిసి
అభివృద్ధి కోసం అవును. పాటుపడదామని చెప్పేసి కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుందంట అసలు? ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయంగా సెంటర్ ఫిగర్ అయిపోయాడండి. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో ఐటీ కొంచెం డెఫిసిట్ ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఎంత స్పీడ్గా డెవలప్ చేశాడో, కేసీఆర్ తాలూకు హయాంలో ఇవాంక ట్రంప్ కుమార్తె రావడం, పెద్ద కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం, తర్వాత ఈ ఐటీ మన కేటీ రామారావు గారు ఫారెన్ వెళ్ళడం, ఫారెన్ నుంచి పరిశ్రమలు తీసుకురావడం, ఈ అమర్రాజా బ్యాటరీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అది కొంచెం బాగా ఫుల్ఫిల్ చేశాడు. తెలంగాణకి సంపద పెంచాడు. ఇప్పుడు తెలంగాణకి సంపద పెంచే మార్గాలు లేవు. సంపద పెంచుకోవాలంటే దానికి ఒక ఆలోచన ఉంటే సరిపోదు, ఇంటర్ లింక్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యానాదేళ్ళ ఫోన్ చేసి ఒకసారి రావయ్యా అంటే వస్తాడు. ఎందుకంటే సత్యానాదేళ్ళ చంద్రబాబు నాయుడు తాలూకు డిస్కవరీ. ఇలాంటి వారు 10 మంది ఉన్నారు, అర్థమైందా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎంత ఐటీలో హోల్డ్ అని తెలిసినా వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి 10 కంపెనీలు పెడతారన్నమాట. ఇలా ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండాలి. ఇంటరాక్షన్స్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కొన్నాళ్ళు పదవిలో లేడు, ఆయనకి ఇంటరాక్షన్స్తో సంబంధం ఏంటి? వీళ్ళు అలా కాదు, సహజంగా వీళ్ళు అమెరికా వెళ్ళడం, వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఐటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళకి పెద్ద అంటే సన్మానాలు సత్కారాలు ఏర్పాటు చేయడం, వాళ్ళతో పరిచయాలన్నీ కావాల్సినవి ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి అలాగే ఉన్నాయి, చంద్రబాబు నాయుడికి అలాగే ఉన్నాయన్నమాట. అంటే పరిశ్రమల విషయంలో వీళ్ళ సలహాలు కావాలి. ఎవరి సలహా కావాలి? చంద్రబాబు నాయుడు సలహా కావాలి. ఎత్తులు జిత్తులు ఉంటాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్తో పోలిస్తే ఎత్తులు ఉన్నాయి కానీ జిత్తులు లేవు. ఆ జిత్తులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కేసీఆర్ నోటికి తాళం ఎలాగ వెయ్యాలో అది చంద్రబాబు నాయుడు తెలుసు. అందువలన చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి సఖ్యతగానే ఉంటాడు. ఇద్దరు కలిసే పనిచేస్తారు, కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన నా శిష్యుడు అని చెప్పుకుంటాడు, ఈయన ఏదో ఇష్టం వచ్చింది చెప్పుకుంటాడు. గురువు అనే చెప్పుకోవాలి లాస్ట్కి. ఎవరికి గౌరవం ఉంటుందో, ఎవరు బాగా నేము ఫేమ్ ఉంటుందో వాళ్ళ గురించి గొప్పగా పొగుడుతాం. నిన్న చంద్రబాబు ఓటమి దిశగా ఉన్నాడు, ఇంకా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు కూటమిలో పెద్ద రేపొద్దున అంటే కేంద్రంలో చక్రం తిప్పే